అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ప్రస్తుతం మనం ఒక్కసారి నిజామాబాద్ కి సంబంధించిన రిజల్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్, నిజామాబాద్ అనగానే ధర్మపురి అరవిందే గుర్తొస్తారు. సో అక్కడ అన్ని తానే నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ వ్యాప్తంగా కూడా బీజేపీ హవా ఎంత మేర ఉండబోతోంది అనేది కూడా పూర్తి స్థాయిలో ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఎంఐఎం కూడా అక్కడ గట్టిగా పోటీ ఇస్తుంది కాబట్టి ఇప్పుడు నేను పర్టికులర్గా చెప్పేది నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో కాంగ్రెస్ వన్ సైడెడ్గా పూర్తిగా విజయం సాధించింది. అండ్ కాంగ్రెస్ తరఫున కూడా ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి ప్రచారం చేసిండ్రు. మాటల యుద్ధం ఏ రేంజ్లో నడిచింది మన అందరికీ తెలిసిందే. సో ఇక్కడ నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో కాంగ్రెస్ ప్రభంజనం అని చెప్పొచ్చు. ఎందుకంటే భీమ్గల్ మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను 8 వార్డులలో కాంగ్రెస్ విజయం సాధించింది. 4 వార్డులలో బీఆర్ఎస్ గెలుపొందినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఇక్కడ బీజేపీ ప్రభావం ఏమాత్రం కూడా భీమ్గల్లో కనిపించట్లేదు. 1వ వార్డులో అరిపల్లి శ్రీజ కాంగ్రెస్ గెలుపొందారు. 2వ వార్డులో కుశలత కాంగ్రెస్ గెలుపొందారు. 3వ వార్డులో తోట సతీష్ కాంగ్రెస్ గెలుపొందారు. 4వ వార్డులో గుణాల బాలలక్ష్మి బీఆర్ఎస్ గెలుపొందారు. 5వ వార్డులో బోదిరే లావణ్య బీఆర్ఎస్ గెలుపొందారు. 6వ వార్డులో బోదిరే నాగమణి కాంగ్రెస్ గెలుపొందింది. 7వ వార్డులో అంజుమ్ అలీ కాంగ్రెస్ గెలుపొందారు. 8వ వార్డులో మామిడి సంజీవ్ కాంగ్రెస్ గెలుపొందారు. 9వ వార్డులో నీలం రవి బీఆర్ఎస్ గెలుపొందారు. 10వ వార్డులో సంటి లత కాంగ్రెస్ గెలుపొందారు. 11వ వార్డులో మాలావత్ సంధ్య కాంగ్రెస్ గెలుపొందారు. మీరు చూడండి ఇక్కడ పూర్తిగా 12 వార్డులకు గాను 8కి 8 కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక్కడ పిసిసి చీఫ్ ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ భీమ్గల్ ప్రాంతంలోనే పుట్టి పెరిగినటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వన్ సైడెడ్గా విజయం సాధించినట్టు మనకైతే కనిపిస్తోంది. యాక్చువల్లీ ఎమ్మెల్యే విషయానికి వస్తే మాత్రం అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ అంత ప్రభావం బీఆర్ఎస్ది కనిపించినట్టు మనకెక్కడ కూడా లేదు. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీయే భీమ్గల్ని కైవసం చేసుకున్నట్టు మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది. సో నిజామాబాద్ జిల్లా భీమ్గల్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఛాలెంజ్ చేసుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ అట్లాగే బీఆర్ఎస్ అనుకోండి, బీజేపీ అనుకోండి, ఛాలెంజ్ చేసుకున్నట్టుగానే పూర్తిగా మున్సిపాలిటీలో తమ ఆధిపత్యం ప్రదర్శించడానికి పూర్తి స్థాయిలో కృషి చేయడమే కాకుండా అందులో ఫలితాల రూపంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో విజయం దిశగా దూసుకు వెళ్తోంది. సో ఒక రకంగా చెప్పాలంటే గ్రౌండ్ లెవెల్లో కూడా కాంగ్రెస్ ఉంది అని చెప్పడానికి ఈ రిజల్ట్స్ అని చెప్పొచ్చు. అట్లాగే డెవలప్మెంట్ వైజ్గా చూస్తే కనుక డెవలప్మెంట్ వైజ్గా కూడా అధికారంలో ఏ పార్టీ అయితే ఉంటుందో జనరల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఆర్ ఏ పార్టీ అధికారంలో ఉన్నా అటువైపే రిజల్ట్ ఉంటుంది. సో అందులో భాగంగానే ఈ రిజల్ట్ అని కూడా చెప్పొచ్చు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపాలిటీ పూర్తిగా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ రిజల్ట్స్కి సంబంధించిన అప్డేట్స్ త్వరగా మారిపోతున్నాయి. ఇప్పటికీ కూడా మనకు వస్తున్నాయి లీడ్స్ మాత్రమే. విజయం దిశగా కూడా ఇప్పుడు మధ్యాహ్నం వరకైతే ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే మనకు అందే అవకాశం ఉంది. ఒకసారి చూడండి, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే కార్పొరేషన్స్ మొత్తం 7 ఉంటే ఇప్పటికీ కూడా లీడ్లో కాంగ్రెస్ కనిపిస్తోంది. అటు బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇంకా ఎంఐఎం కానీ ఎవరు కూడా ఖాతా కూడా తెరవనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. నెక్స్ట్ మున్సిపాలిటీస్ విషయానికి వస్తే ఇక్కడ క్లియర్ కట్గా ఫస్ట్ పొజిషన్లో కాంగ్రెస్ ఉంది. లీడ్లో కాంగ్రెస్ కనిపిస్తోంది. 48 స్థానాలతో లీడ్లో ఉంది కాంగ్రెస్. నెక్స్ట్ బీఆర్ఎస్ ఏమో 9, బీజేపీ 1, ఎంఐఎం 1 లీడ్లో అయితే మనకైతే కనిపిస్తోంది. మనకు తెలుసు ఎంఐఎం ఎక్కడ లీడ్లో ఉంటుంది అని. నిజామాబాద్లో 1 ఎంఐఎం చాలా టఫ్గా ఇస్తోంది కాబట్టి అక్కడ ఒక లీడ్ అయితే మనకు కనిపిస్తోంది ఎంఐఎం విషయానికి వస్తే. ఇక కంప్లీట్లీ ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీకి సంబంధించిన అప్డేట్ నేను చెప్పబోతున్నా. ఇది క్లీన్ స్వీప్ ఆఫ్ కాంగ్రెస్ అని చెప్పొచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో వన్ సైడెడ్గా కైవసం చేసుకుంది. ఎందుకంటే 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఇస్లావత్ తిరుపతి గెలుపొందారు. 2వ వార్డులో బీఆర్ఎస్ బానోత్ భద్రమ్మ గెలుపొందారు. 3వ వార్డులో బీఆర్ఎస్ బానోత్ కిషన్ గెలుపొందారు.
4వ వార్డులో కాంగ్రెస్ మెరుగు రాము గెలుపొందారు. 5వ వార్డులో బీఆర్ఎస్ బోద భాస్కర్ గెలుపొందారు. 6వ వార్డులో కాంగ్రెస్ కలం సునీత గెలుపొందారు. 7వ వార్డులో కాంగ్రెస్ మండం కాంతమ్మ గెలుపొందారు. 8వ వార్డులో కాంగ్రెస్ ప్రగతి విసారపు గెలుపొందారు. 9వ వార్డులో కాంగ్రెస్ గుగ్లోత్ నీలా గెలుపొందారు. 10వ వార్డులో బీఆర్ఎస్ బేబీశ్రీ గెలుపొందారు. 11వ వార్డులో బీఆర్ఎస్ లావుడియా సత్యవతి యుగంధర్ అని కూడా ఆమెను పిలుస్తారు, ఆమె గెలుపొందారు. 12వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి గంట్ల గౌతమ్ రెడ్డి గెలుపొందారు. 13వ వార్డులో బీఆర్ఎస్ గంట్ల సుజాత మహిపాల్ రెడ్డి గెలుపొందారు. 14వ వార్డులో కాంగ్రెస్ జాటోత్ సురేష్ గెలుపొందారు. 15వ వార్డులో కాంగ్రెస్ లునావత్ రమేష్ గెలుపొందినటువంటి పరిస్థితి. సో 15 వార్డులకు కానీ మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ కనిపిస్తోంది. నెక్స్ట్ బీఆర్ఎస్ అయితే కనిపిస్తోంది. ఇక్కడ చూడొచ్చు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఈ మరిపేడ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది అని కూడా చెప్పొచ్చు. చాలా ఫాస్ట్గా అప్డేట్స్ అందుతున్నాయి. అండ్ మహబూబాబాద్ అనగానే మనకు తెలుసు కదా, పూర్తిగా ఇది గిరిజనులు ఉండేటటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ రిజల్ట్స్ కూడా వన్ సైడే వేయాలి. అంటే డెవలప్మెంట్ని చూసి ఓటేయాలి అనేటువంటిది వాళ్ళ క్లారిటీ ఉంది కాబట్టి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే డెవలప్మెంట్ చాలా తొందరగా జరుగుతుంది, అభివృద్ధి పనులు చాలా జరుగుతాయి, తొందరగా జరుగుతాయి, ఫండ్స్ కూడా అట్లాగే వస్తాయి అన్న దాంతోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలందరూ కూడా మొగ్గు చూపినట్టు మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది. సో నేను ఇంతకు ముందు చెప్పిన రిజల్ట్ మహబూబాబాద్ జిల్లా మరిపేడ మున్సిపాలిటీకి సంబంధించి పూర్తిగా కాంగ్రెస్ అయితే కైవసం చేసుకుంది. ఇప్పుడు మనం మాట్లాడుతోంది మద్దూరు మున్సిపాలిటీకి సంబంధించి. మద్దూరు మున్సిపాలిటీలో హాఫ్ అండ్ హాఫ్ అంటే టఫ్ ఫైట్ నడిచినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. కాంగ్రెస్ పార్టీ అట్లాగే బీఆర్ఎస్ రెండు కూడా టఫ్గా ఉన్నట్టు మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఈ రిజల్ట్స్ కూడా అట్లనే ఉన్నాయి, మిక్స్డ్ రిజల్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. 1వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సంగీత సభావత్ గెలిచిండ్రు, ఎంత 81 ఓట్ల మెజార్టీతో గెలుపొందిండ్రు. దెన్ 2వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి నరసింహ 48 ఓట్లతో గెలుపొందిండ్రు. 3వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి జీడి మౌనిక 11 ఓట్ల మెజార్టీతో గెలుపొందిండ్రు. 4వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ జాజరపల్లి గోపాల్ కేవలం 68 ఓట్లతో గెలుపొందిండ్రు. 5వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి లింగానాయక్ 82 ఓట్ల మెజార్టీతో గెలుపొందిండ్రు. దెన్ 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి భాగ్యశ్రీ 466 ఓట్ల మెజార్టీతో గెలుపొందిండ్రు. ఇది హైయెస్ట్ అనుకుంటా, నాకు తెలిసి అసలు ఉంటాయే 2,500 ఓట్లే. ఇంత పెద్ద మొత్తంలో ఆమెకు ఆదరణ ఉంది అని అంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ భాగ్యశ్రీ, కంగ్రాచులేషన్స్ కూడా. 7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పోలీస్ శ్రీలత 92 ఓట్ల మెజార్టీతో గెలుపొందిండ్రు. అండ్ 8వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి కృష్ణవేణి కేవలం 3 ఓట్ల మెజార్టీతో గెలుపొందిండ్రు. ఇప్పుడు కృష్ణవేణి విషయానికే వద్దాం. ఇండిపెండెంట్ అభ్యర్థిగా అంటే ఏ పార్టీ కూడా ఆమెకి టికెట్ ఇవ్వకపోవడంతో ఆమె ఇండిపెండెంట్గా బరిలోకి దిగిండ్రు. వాళ్ళ అంటే పార్టీ గుర్తు మీద జరిగినటువంటి ఎలక్షన్స్, పార్టీ గుర్తులను కాదని ఇండిపెండెంట్ గుర్తు మీద ఓటేసి గెలిపించిండ్రు అంటే ఆమె ఎంత మేర ప్రభావితం చూపించింది, అట్లాగే ఆమె ఎంత బాగా పనిచేస్తుంది అని ప్రజలు నమ్మారు అనే దానికి నిదర్శనం అనుకోవచ్చు. సో ఇక్కడ మద్దూరు మున్సిపాలిటీలో ఇద్దరు హైలైట్ అని చెప్పొచ్చు. ఎవరు? 8వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి కృష్ణవేణి, ఆ తర్వాత 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి భాగ్యశ్రీ. కాంగ్రెస్ పార్టీ యాడ్ అయింది, అట్లాగే ఆమె ఫేస్ వాల్యూ కూడా, ఆమె పర్సనాలిటీ కూడా ఈ అంటే గెలుపొందడానికి యాడ్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే 466 ఓట్లతో ఈమెనైతే గెలుపొందింది. సో మద్దూరు మున్సిపాలిటీకి సంబంధించిన అప్డేట్స్ ఇవి. ఇప్పటికీ కూడా మనకు అందుతున్న లీడ్స్ ప్రకారం కార్పొరేషన్స్ 7 ఉంటే అందులో కాంగ్రెస్ పార్టీ లీడ్లో కనిపిస్తోంది. అండ్ మున్సిపల్ లీడ్స్లో ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ 48 మున్సిపాలిటీస్లో లీడ్లో కనిపిస్తోంది. ఇంకా కూడా గెలుపొందినట్టుగా కూడా ఎక్కడ అనౌన్స్మెంట్స్ అయితే రాలేదు. ఇవి కేవలం ఇప్పటి వరకు మనకు అందుతున్న అప్డేట్స్ ప్రకారం అయితే ఇవి లీడ్స్ మాత్రమే.